అమ్మగారు వాడిని వేసేద్దామని వాడింటికొచ్చాను. ఆ మురారిగాడు రుద్రప్రసాద్ అనే మారు పేరు ముసుగులో పెద్ద బిజినెస్ మ్యాన్ లా చలామణవుతున్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా వాడు నా చేతులు చావాల్సిందే. రాముడువైనా కృష్ణుడివైనా నువ్వే కదరా. నీకు కావాల్సింది సత్య అయినప్పుడు ఏ పేరుతో కాల్ చేస్తే ఏంటి? అంతా తెలుసుకున్నావు కదా? తెలుసుకున్నానండి. బాబు, ఆ ఫోన్ నంబర్ వివరాలు చెప్పడానికి ఆ ఊరు నుంచి వచ్చాడు. నమస్కారం అండి. నమస్తే సార్. బాబాయ్, మీరు వెళ్ళి కాఫీ తెప్పించండి. రండి, కూర్చోండి. తీసుకోండి. నాకొద్దు, నువ్వు వెళ్ళు. తాగండి. అది ఆ నెంబర్ మీ దగ్గర? ఆ నెంబర్ నేనే తీసుకున్నాను సార్. మా తమ్ముడు సురేష్ కోసం తీసుకున్నాను సార్. మీ బ్రదర్ ఏం చేస్తుంటాడు? ఇక్కడే లా చదువుతున్నాడు. మరో 3 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడే రూమ్ తీసుకుని ఉంటున్నాడు. కాలేజ్ పేరే ఉన్నారు? పిఆర్ఆర్ లా కాలేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ నేను జన్మలో మర్చిపోలేను. బాబాయ్, నేను ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్తున్నాను. ఆయనకి ఏం కావాలో అన్ని అడిగి అరేంజ్ చేయండి. అలాగే. ఓకేనా? బాబు బాబు, సారీ బాబాయ్, ఇప్పుడు నేనేం వినే పరిస్థితుల్లో లేను. నేను వెంటనే కాలేజ్కి వెళ్ళాలి. ఆఫీస్కి ఫోన్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పండి. నాకు ఫోన్ చేసి ఎవరు డిస్టర్బ్ చేయదని చెప్పండి. ఓకే, బాయ్. కృష్ణలాగా కాల్ చేస్తే తను ఎక్కడుందో తెలుస్తుంది. అదే రామ్లా కాల్ చేసావనుకో, ఎక్కడున్నా వచ్చి నీ కాళ్ళ ముందు వాళ్తుంది. రాముడువైనా కృష్ణుడివైనా నువ్వే కదరా. నీకు కావాల్సింది సత్య అయినప్పుడు ఏ పేరుతో కాల్ చేస్తే ఏంటి? ఇదంతా నేను మీకోసమే చేశాను. తను మిమ్మల్ని టీచ్ చేసిందని నేను టిట్ ఫర్ టాట్ గా చేశాను. సత్య, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కృష్ణన్ కలవలేదా? ఇక ఈ రోజుకి క్లాసులు లేవట. సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారట. అలా ఉన్నావు? కొంప తీసి కృష్ణ బదులు రామ్ గడ్ కలిసాడా? కృష్ణ రామ్ వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అవును, వాళ్ళిద్దరూ ట్విన్స్ కదా. ట్విన్స్ కాదు, ట్విస్ట్. వాళ్ళిద్దరు లేరు, ఒకడే ఇద్దర్లా నటించాడు. సత్య, ఏంటి నువ్వు చెప్పేది? ఇందాక కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పడం విన్నాను. నన్ను టీస్ చేయడానికి ఇలా చేశాడంట. ఎంత సీనియర్స్ అయితే మాత్రం ఇంత ఘోరంగా ర్యాగింగ్ చేస్తారా? పద, మన సూపర్ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పని చెప్దాం. పదండి. ఆగండి, వాడి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటే, రామ్లో వాడు చేసిన వెధవ పనులన్నీ మర్చిపోయావా? అవన్నీ వాడు నా మీద ప్రేమతోనే చేశాడు. ముందు నాకు కూడా వాడిపై కోపం వచ్చింది, కానీ అవన్నీ వాడి తెలివితేటలని తెలిసాక ముచ్చటేస్తోంది. ఏమంటున్నావే? కొంప తీసి నువ్వు కూడా వాడి ప్రేమలో? ప్రేమ తర్వాత సంగతి. నా పగకు వాడి తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి.
ఆ మురారి గణ్ణి దెబ్బ కొట్టాలంటే నా పక్కన కృష్ణ లాంటి తెలివైన వాడుండాలి. అంటే కృష్ణను వాడుకొని వదిలేస్తావా? అలా డైరెక్ట్ గా అనకే, అతని ప్రేమించడం కూడా చేస్తానులే. తను నిన్ను గ్యారెంటీగా ప్రేమిస్తున్నాడా? నీతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం ఉందా? అన్ని తెలివితేటలున్నవాడికి ఆ ధైర్యం లేకుండా ఎలా ఉంటుంది? ఈరోజో రేపో ఖచ్చితంగా ఐ లవ్ యు సత్య అనేస్తాడు. కానీ వాడా మాట చెప్పకముందే వాడు క్రియేట్ చేసిన 2 క్యారెక్టర్స్ తో కబడ్డీ ఆడుకుంటాను. తెలివి వాడికే కాదు నాకు ఉందని, మేధస్సులో మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేస్తాను. వాణ్ణి వాడి తెలివితేటల్ని పూర్తిగా నా సొంతం చేసుకొని ఆ మురారి గణ్ణి అంతం చేస్తాను. సర్లేవే, కాలేజీలో ర్యాగింగ్ స్టార్ట్ అవుతుందట. మనల్ని కూడా పార్టిసిపేట్ చేయమని సతాయిస్తారు. ఎందుకు వచ్చిన గొడవ సత్య? మన ఫ్లాట్కి వెళ్దాం పదా. పదండి. నేను చావకపోయినా ర్యాగింగ్ తో నన్ను చంపేలా ఉన్నారు. నేను బతకను, నేను దూకేస్తున్నాను. హలో క్యాచ్. నా చావుకు కారణం సీనియర్స్. ర్యాగింగ్ నశించాలి. ర్యాగింగ్ నశించాలి. రేయ్, నీకన్నా పిచ్చెక్కిందా? దూకే ముందు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా? రేయ్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. రేయ్, ఎవడ్రా ర్యాగింగ్ చేసింది? నువ్వో ఎవడ్రా? నువ్వో నేను కాదు, వీడు. రేయ్, ర్యాగింగ్ అనేది సరదాగా ఉండాలి, చావు దాకా తీసుకెళ్ళకూడదు. సీనియర్స్ అంటే జూనియర్స్ కి అన్న ఇలా ఉండాలి, కానీ వాళ్ళని హత్య చేసే హంతకులు కాకూడదు. రేయ్, వాడు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రమే అనాథలు కారురా. నువ్వు జైలుకెళ్తే నువ్వు బ్రతికుండగానే మీ అమ్మా నాన్నలు కూడా అనాథలవుతారు. కాలేజ్ అనేది
జ్ఞాపకాలు మిగల్చాలి కానీ విషాదాన్ని కాదురా. నా కోసం పుట్టిన నా నాన్న నీ చావుతో మనం విడిపోయాం. మరొకరి ప్రాణాలు బ్రతికిస్తూ మళ్ళీ కలిసాం. ఆనాటి నా ఏడుపుని, ఈనాటి నా సంతోషాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనం కలిసిన ఈ మొదటి క్షణం అద్భుతం నాన్న. వెళ్ళి సారీ చెప్పు. ఐఎమ్ సారీ. సరే వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. వెళ్ళండి అందరూ. హలో బాస్, థ్యాంక్ యూ. టైంకి వచ్చి మీరు వాడిని సేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, నా పేరు కృష్ణ, ఈ కాలేజీలో స్టూడెంట్ని. మీరు? నా పేరు రుద్ర. ఓ, నైస్ టు మీట్ యూ. ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? మీకోసం వచ్చాను. నా కోసమా? అదే, మిమ్మల్ని కలవడానికి, మీ ఫ్రెండ్ని కాపాడటానికి ఆ దేవుడు నన్ను పంపినట్టున్నాడా? ఓ, ఎనీవే, మీరు నేను కలిసి మొదటిసారి ఒక మంచి పని చేశాం. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు మీట్ యూ. సేమ్ హియర్. ఆల్ రైట్, బై. బాబాయ్, 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 బాబాయ్. ఏమైంది బాబు? ఏమైంది? ఏమిటి ఆనందం? మీకు విషయం తెలుసా? నేను నాన్నని కలిసాను బాబాయ్. అతను వస్తాడంటావా? నేను పిలిచాక రాకుండా ఉంటాడా? అయినా అతనెందుకే కష్టపెట్టడం? నాపై తనకి ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవడానికి. దానికి ఇదే నా పద్ధతి? ఇదొక పద్ధతి. మొత్తానికి అతను వచ్చాడు. తప్పకుండా వస్తాడని నాకు తెలుసు. ఇప్పుడు చూడు, హాఫ్ సారీలో నన్ను చూసి అతని హార్ట్ ఎలా కొట్టుకుంటుందో.
feel the love. Yes. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనిదు అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం చూసావా, అది ఈ సత్య అంటే. వాడి చూపులు, దీని విరుపులు చూడలేక చస్తున్నాన్రా దేవుడా. హాయ్ సత్య. హాయ్. హలో. హాయ్. హాయ్. ఏంటండి అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? అడగగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. అయ్యో దాందే ఉంది. హాఫ్ సారీలో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. మళ్ళీ మొదలెట్టాడే బాబు. సత్య, మేం పైనుంటాం. మీరు పైన ఉండండి, మేము వస్తాం. బాయ్. రావే. చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు? రండి. ఈ గుడి మెట్లెక్కి దేవుడికి దండం పెట్టుకుంటానని ఎప్పుడో మొక్కుకున్నానండి. కానీ ఎప్పుడు మొక్కు తీర్చుకుందామనుకున్నా అన్ని మెట్లెక్కాలంటే భయం. కొంపదీసి తనతో పాటు నన్ను కూడా ఈ మెట్లన్నీ ఎక్కమంటుందా? ఏంటి అక్కడే ఉన్నారు? రండి. అలాగని మొక్కు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుంది, ఆ తర్వాత సమస్యలు వస్తాయి. అందుకని నా కష్టం తెలియకుండా నాకు కబుర్లు చెప్పుతూ నా పక్కన నడిచే మనిషి ఒకరు తోడుగా ఉంటే మెట్లెక్కేస్తాను. ఆ తోడు మీరే అనిపించింది. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. మరి నాతో కలిసి నడుస్తారా? అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ అండి. మరి వెళ్దామా? అలాగే. ఓం నమ శివాయ అనుకుంటూ రండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏదైనా మాట్లాడండి. అంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదండి. నా కష్టం తెలియకుండా కబుర్లు చెప్పమన్నాను కదా. నీ కష్టం తీరడానికి నేను కబుర్లు చెప్తే నా కష్టం తీరడానికి ఇంకెవర్లు కబుర్లు చెప్తాడు? ఇన్ని మెట్లు ఎలా ఎక్కాలరా దేవుడా. ఓం నమ శివాయ. ఇప్పుడు వీడికొక జలక్కిస్తాను. ఎస్. సత్య గారు చూసుకున్నాడు అండి. అయ్యో
అయ్యో ఏమైందండి? అబ్బా అమ్మా అమ్మో నేనిక నడవలేనండి. అయ్యో ఏమైందండి? కాలు బెనికినట్టుంది. అయ్యో ఇప్పుడు ఎలా మరి? మొక్కు మొదలు పెట్టకుండా బాగుండేది. మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఆ శివుడికి ఎంత కోపం వస్తుందో ఏమో. ఆయన అసలే ముక్కంటి. మూడో కన్ను తెరిస్తే ఇంకేమైనా ఉందా? ఇక అంతే సంగతులు. ఏమండి, ఏమనుకోకుండా నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తారా? ఏంటండి? నన్ను ఎత్తుకొని ఆ పైదాకా తీసుకెళ్తారా? హలో సార్, బిజీగా ఉన్నారా? లేదు, డ్యూటీలో ఉన్నాను. ఓ, స్టేషన్లో ఉన్నారా? అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను.